వెల్కమ్ బ్యాక్. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సిట్ ఎలాంటి విషయాలను బయటపెట్టింది? టీటీడీకి నెయ్యి సప్లై చేసిన బోలేబాబా, వైష్ణవి, ఏఆర్ డైరీకి మధ్య గల సంబంధం ఏంటి? ఎవరి పేరిట ఎవరు నెయ్యి సరఫరా చేశారు? ఈ మొత్తంలో దాగిన అసలు కల్తీ కుట్ర కోణం ఏంటి? పూర్తి వివరాలతో కూడిన కల్తీ కథ ఇప్పుడు చూద్దాం. తిరుపతి లడ్డు నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. సిట్ విచారణలో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. తిరుపతి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఫిర్యాదుపై గతేడాది సెప్టెంబర్ 25న తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ, ఏపీ పోలీస్ అధికారులతో ఏర్పాటైన సిట్ ఇటీవల దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో 9వ తేదీ రాత్రి నలుగురిని అరెస్టు చేయగా వీరిని 10 రోజుల కస్టడీ కోసం తిరుపతి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు. మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశముందని కూడా అంటున్నారు. ఈ కేసులో ఉత్తరాఖండ్కి చెందిన భోలేబాబా డైరీ డైరెక్టర్లు విపిన్, పొమిల్ జైన్, శ్రీకాళహస్తికి దగ్గరలోని శ్రీవైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావాడా, తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్లను కూడా పిలిపించి విచారించారు. ఇంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా ఎలా సాధ్యం అన్న కోణంలో సాగిన ఈ విచారణలో వైష్ణవి డైరీ ప్రతినిధులే టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్నట్లు తేల్చింది సిట్. ఏఆర్ డైరీ పేరిట తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు, ఇతరత్రా తప్పుడు పత్రాలతో ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొన్నట్టు గుర్తించారు. అసలు భోలేబాబాకు ఇంత భారీ మొత్తంలో నెయ్యి సరఫరా చేసే సామర్థ్యమే లేదని, ఈ సంస్థ అక్కడా ఇక్కడా నెయ్యి సేకరించినట్టు నిర్ధారించింది సిట్. వీటిపై పలు ప్రశ్నలు సంధించారు సిట్ అధికారులు. ఈ ప్రశ్నలకు వీరి నుంచి సరైన సమాధానమే రాలేదంటున్నారు అధికారులు. ఇదిలా ఉంటే భోలేబాబా డైరీ నుంచి కిలో నెయ్యి 355కు కొన్న వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీకి 320కి సరఫరా చేసినట్టు రికార్డుల్లో ఉంది. మొదట టీటీడీకి నెయ్యి సరఫరా చేయడానికి ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ను అప్రోచ్ అయ్యారు వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావాడా. ఇందుకు గాను 1 కిలోకు 2.75 నుంచి 3.00 కమిషన్తో పాటు నెయ్యి సరఫరాలో తగిన సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఇరువురి మధ్య ఉన్న పాత పరిచయాల కారణంగా రాజశేఖరన్ సైతం ఇందుకొప్పుకున్నారు. ఎప్పుడైతే రాజశేఖరన్ డీల్ కి ఓకే అన్నారో ఆ వెంటనే అపూర్వ చావాడా ఏఆర్ డైరీ గురించి భోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్ కి సమాచారం ఇచ్చారు. ఏఆర్ డైరీ కూడా టీటీడీ నెయ్యి సరఫరా చేసేలా ఈ ప్రపోజల్ ని అంగీకరించింది. పొమిల్ జైన్ అపూర్వ చావాడను ఈ ప్రపోజల్ ద్వారా ముందుకెళ్లటానికి పూర్తి సమ్మతమేనా అని అడిగారు. దీంతో రాజశేఖరన్ కూడా అపూర్వ చావాడ సలహా సూచనల మేరకు టీటీడీ లైసెన్సీ కమిషన్ ఏజెంట్ శ్రీనివాసన్ కి తన టెండర్ సబ్మిషన్ చేయటానికి అనుమతించారు. ఈ మేరకు శ్రీనివాసన్ సప్లయర్స్ కోట్ చేసిన ధరలతో కూడిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేశారు. ఇందుకు గాను శ్రీనివాసన్ డైరీ నుంచి 5,000 తీసుకున్నారు. టెండర్ సబ్మిషన్ కి ఒక్కో కిలోకు 75 పైసల మేర ఈ మొత్తం వసూలు చేశారు శ్రీనివాసన్. 2023 అక్టోబర్లో 1,500 రేడియస్ కేటగిరీ, జాతీయ స్థాయి విభాగాల్లో ఈ నెయ్యి టెండర్లను సబ్మిట్ చేశారు. ఇవి 2 టెండర్లు కాగా ఒకదాని ఈఎండి అమౌంట్ 32 లక్షలు, మరొకటి 38 లక్షలు. టోటల్ 70 లక్షల రూపాయలు ఏఆర్ డైరీ బ్యాంక్ అకౌంట్ కి భోలేబాబా ఖాతా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది. అది కూడా వైష్ణవి డైరీ ద్వారా ఈ మొత్తం జమ అయ్యాయి. వైష్ణవి డైరీ పేరిట భోలేబాబా నుంచి ఈ మొత్తం చేరిందన్న కన్ఫర్మేషన్ సైతం వచ్చింది.